'దురంధర్' సినిమాలో చాలా మందికి హీరో ఇంట్రడక్షన్ సీన్ చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. అందులో హీరో ఎంట్రీ సీన్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది. డార్లింగ్ డార్లింగ్ దిల్ క్యూ తోడా పియో పియో పిలావ్ దూద్ సోడా. ఈ డైలాగ్ ఒక పాల వ్యాపారం అమ్ముతూ ఉంటాడు. హీరో ఇంట్రడక్షన్ సీన్ వస్తుంది. అబ్బే చాలా గమ్మత్తుగా ఉంది సినిమాలో పెట్టారని చూసిన చాలా మందికి కూడా అనిపించి ఉంటుంది. ఇది పాకిస్తాన్ లో ల్యారీ అనేటువంటి ప్రదేశం జరిగిన సంఘటనకి అక్కడ దర్శకుడు తీసుకున్నటువంటి సన్నివేశం అది. ఇదే సంఘటన మన హైదరాబాద్ లో కూడా జరుగుతుంది. హైదరాబాద్ లో చార్మినార్కి వెళ్లే దారిలో చుడీ బజార్ నుంచి బేగం బజార్కి వెళ్లే దారిలో ఒక వ్యక్తి ఇదే విధంగా తన యొక్క పాలను అమ్ముతున్నాడు. అయితే దీన్ని ఈ దూద్ సోడా కాకుండా దీన్ని తండాయి పాలు అంటారు. ఏంటండి బానే ఉంది కదా తండాయి పాలు, అంత బాగుంటుందా, అంత మజాగా ఉంటుందా అని అనుకోవచ్చు. ఇదే మీరు ఇక్కడ తప్పులో కాలేస్తున్నారు. విషయం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ రీసెంట్ గా ఎక్సైజ్ పోలీస్ ఎస్టీఎఫ్ అధికారులు కొంతమంది ఇతని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వస్తువులను స్వాధీనం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూసి నివ్వెరపోవడం పోలీసుల వంతైంది. అక్కడ అంజిరెడ్డి గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం తెలిసింది ఏంటంటే అతను గంజాయి పాలు విరివిగా విక్రయిస్తూ ఉన్నాడు. ఏమిటి గంజాయి పాలు? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా దగ్గర తాజ్మహల్ చుట్టూ ప్రాంతాల్లో ఈ తండాయి పాలు అన్నది చాలా ప్రసిద్ధి. అక్కడ వేడివేడి పాలతోటి కొంత సోడాని మిక్స్ చేసేసి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివన్నీ మిక్స్ చేసి ఈ తండాయి పాలని అమ్మడం అక్కడ చాలా విధంగా జరుగుతుంది. దానిని ఇక్కడ మన హైదరాబాద్ లో చుడీ బజార్ నుంచి బేగం బజార్కి వెళ్లే దారిలో కొంతమంది ఇక్కడ విక్రయిస్తున్నారు. సరే పాలను అమ్ముకోవచ్చు కదా, మనం అబ్బాయి ఇంత చాలా వేడివేడి పాలు ఉన్నాయి, చాలా అలసటగా ఉంది కదా అని తాగడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. ఇక్కడే చాలా బీ కేర్ఫుల్. రీసెంట్ గా ఎస్టీఎఫ్ పోలీసులు దాడులు చేశారు. అతడు గంజాయి చాక్లెట్స్ ని ఆ గంజాయి చాక్లెట్స్ ని ఆ మిల్క్ లో మిక్సప్ చేసి ప్రతి ఒక్కరి వ్యక్తి కూడా గంజాయి టేస్ట్ ను అనుభవింపజేస్తున్నాడు. ఇది పోలీసులు బి వికాస్ శర్మ అన్నటువంటి ఈ పాలమ్ముకునే తండాయి పాలమ్ముకునే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అతని దగ్గర సుమారుగా 1920 గంజాయి చాక్లెట్స్ లభించడం కూడా జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద ఇటుపక్కల అటుపక్కల వేడివేడిగా పొగలగొక్కుతున్నటువంటి అద్భుతమైన వస్తువుని టేస్ట్ చూద్దాం. ఎందుకంటే మన నగరవాసులు చాలా అలవాటు. మన అలవాట్ల కన్నా వేరే రాష్ట్రాలను చూస్తున్నట్టు అమ్ముతున్నటువంటి మసాలా టీ అని రకరకాల టీల్ని మనం టేస్ట్ చేస్తుంటాం. కానీ అవి టేస్ట్ చేసే ముందు తస్మాత్ జాగ్రత్త. ఇలాంటివి మనకి నలుమూలలా కనిపిస్తుంటాయి. కానీ మనం కాస్త ఆ రుచికి అలవాటు పడ్డామా మనకు తెలియకుండా మనం దానికి ఎడిక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పోలీసులు చేసేటువంటి సాహసోపేతటువంటి ఏదైతే చర్య ఉందో ఎస్టీఎఫ్ పోలీసులకి ముందుగా సెల్యూట్ చేస్తూ అంజిరెడ్డి గారికి ఇక్కడ నుంచి ఒక సెల్యూట్ చేస్తున్నాం. అయ్యా, ఇట్లాంటివి మీరు చేస్తూ ఉండాలి. ప్రజల్ని ఎప్పుడు కూడా అప్రమత్తం చేయడంలో మీరు పాత్రలు అవ్వడం రియల్లీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్.